తెలియజేస్తున్నానండి. ఈరోజు మరి ఏర్పాటు చేయబడిన అంశము మంచి పేరు నేల. మరి పోస్టర్ని సెండ్ చేయడం జరిగిందండి. మంచి పేరు నేల. మంచి పేరు అంటే మనకున్న నామధేయం కాదండి, మనకున్న పేరు అని అనుకుంటే పొరపాటు. మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మన యొక్క స్వభావాన్ని బట్టి, లోకంలో మనం జీవిస్తున్న విధానం బట్టి వచ్చేది మంచి పేరు. మరి మంచి పేరు ఉండడం అనేది మేలు అని వాక్యం చదివేస్తుందండి. మంచి పేరు ఉండడం మేలు అంటారు. ఏంటి మేలు అనేది మనం చూద్దామండి. మరి మంచి పేరు ఉండాలి అనే మాట మనం ఎక్కడ చూసుకుంటామంటే, సామెతల గ్రంథం పాఠ్యభాగం చదివి వినిపించారు కదా, 3వ అధ్యాయం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఉంటుండగా ఎంతవరకు సబబు అనేవి కూడా మీరు ఆలోచించాలని సందర్భంగా కోరుతున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడివని అనిపించుకుందువు. అప్పుడు దేవుని దృష్టి అందు మానవ దృష్టి అందు దయనుంది, అప్పుడు నీకు మంచివాడవని అనిపించుకుందువు. ఎప్పుడు అనిపించుకుందువు అది కూడా మనం చూడాలి కదండి. ఏదో మధ్యలో వచనం తీసుకుంటే మనకు అర్థం కాదు. దేవుని దృష్టి అందు మానవ దృష్టి అందు మనం మంచివారమా అనిపించుకోవాలంట అండి. ఎవరికి అనిపించుకోవాలని ఉండదండి, ఇది మనుషుల దృష్టికి అనిపించుకోవాలని ఉండకపోయినా ప్రతి ఒక్కరికి, క్రైస్తవులైన మనకి ప్రతి ఒక్కరికి ఒకటి అనిపిస్తుంది, దేవుని దృష్టి నేను మంచి వారిని అనిపించుకోవాలి అనే మనం క్రైస్తవ్యాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఎందుకంటే మనుషులు ఒకరోజు మంచి అంటారు, ఒకరోజు చెడ్డు అంటారు. కాబట్టి వారి దృష్టిలో నేను పడకపోయినా పర్లేదండి, వారు నన్ను మంచి అనకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో మంచిగా ఉంటే చాలు అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుని దృష్టి అందులో మనుషుల దృష్టి అందులో మంచివాడు అనిపించుకోవాలి. దీనివల్ల మేలు అనేది కూడా మనం గ్రంథం ఇంకా వచనాలు చూడబోతున్నాం. మరి ఎప్పుడు అనిపించుకుంటాము అంటే 3వ వచనం, మరి 3వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే ఆయన ఆజ్ఞల్ని, ఆయన ఉపదేశాన్ని హృదయపూర్వకంగా గాయకుంటేనంటాను. ఆయన ఆజ్ఞలు మనకి మంచి పేరు ఎలా వస్తుందండి? మనం యాక్టింగ్ చేస్తే వస్తుందా? చాలామంది అంటారు. చాలా మంది కోసం అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటాం, మనకే తెలిసిపోతుంటుంది వాడు మంచివాళ్ళ నటిస్తున్నాడు రా, కానీ మంచివాడు కాదు. అలాగే స్త్రీల కోసం కూడా మనం చాలా మంది కోసం అంటూ ఉంటాం, మనకే తెలిసిపోద్ది. నిజమే, అది నిజమే. మంచిదానిలో నటిస్తుంది కానీ హృదయం అంతా చెడ్డది, మంచిదే కాదు అని మనం అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటున్నాం? అలాగే ఏదో ఒక సమయంలో వాళ్ళు బయటపడతారు కాబట్టి కొంతమందికి వారు బయటపడిపోతారు. కొంతమంది నటిస్తారు, కొంతమంది బయటపడిపోతారు. అలాగే ఎంతకాలం ఉంటే నటించగలం? ఎవరు ఎక్కువ కాలం నటించలేరు, దేవుడు చెప్పిన మాట. కాబట్టి వాక్యం ప్రతి ఒక్కటి బయలుపరుస్తుంది, బయట పెడుతుంది. మనల్ని తీర్పు తీర్చేది, మనల్ని విమర్శించేది వాక్యం. కాబట్టి వాక్యం తెలిసిన వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు, ఆమె నటిస్తుంది, అతను నటిస్తున్నాడు. ఇది దేవునికి వద్దండి. దేవునికి కావాల్సిన ప్యూర్. మనకే ఏదైనా కొనేటప్పుడు మనం ఏమనుకుంటామండి? ప్యూర్ కావాలి, ప్యూర్ గోల్డ్, హాల్ మార్క్ ఉండాలి, మేలిమి బంగారం అయి ఉండాలి, ఇది పచ్చగా ఉండాలి. అలాగే ఏదైనా ఒక నెయ్యి కొనేటప్పుడు కూడా ప్యూర్ ఉండాలి మనకి కదండి. నకిలీ కొంటామా? కొనం. మరి దేవుడు అండి, దేవుడికి కూడా మంచి పేరు కావాలి అంటున్నాడు. ఎప్పుడు వస్తుందంట అంటే ఈజీగా రాదండి, నటిస్తే వచ్చేది కాదు. మరి ఎప్పుడు వస్తుందో కూడా ఆయన సొల్యూషన్ చెప్తారండి. దేవుడు ఎప్పుడు సగం సగం మళ్ళా చెప్పి వదిలిపెట్టు. కంఠభూషణంగా దేవుని ఆజ్ఞలు ధరించుకుంటే, ఆయన సత్యాన్ని మనం విడిచిపెట్టకుండా ఉంటే, పై వచనాల్లో ఉందండి, బ్రీఫ్గా చెప్తున్నాను. ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గాయకుంటే, హృదయం అని పలకల మీద వాటిని రాసుకుంటే, నోట్స్ మీద రాసుకోవడం మనం చూస్తాం. నోట్స్లు రాసారా? రాయండి, మంచిదే. కానీ నోట్స్లు రాసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని అనేక సార్లు మనం వాక్యోపదేశకుల ద్వారా వింటాం. నోట్స్ల మీద ఉన్నది ఎక్కడికి వెళ్ళాలండి? హృదయాల్లోకి వెళ్ళాలి. అలాగే కంటా పెట్టి సరిపోతా. చాలామంది అండి, మా అత్తగారు ఉంటారండి, మా మేనత్త గారు, ఇలా మాట తీస్తే చాలండి. ఆవిడ స్త్రీల ప్రెసిడెంట్ వేరే చర్చిలో. ఇలా మాట చెప్పడం భయం, రిఫరెన్స్ చెప్పేస్తారు మొత్తం. ఎంత గుర్తో పాస్టర్ గారి కూతురాను. మరి అలా రెఫరెన్స్లు చెప్పేశారు కాబట్టి ఆవిడ మంచిగా అనిపించుకుంటుంది, సంఘంలో అందరూ
కానీ అది దేవుని దృష్టికి మంచిదా అంటే మీరు చెప్పండి. ఈ వాక్యాన్ని బట్టి హృదయం అనే పలకల మీద రాసుకున్న వాళ్ళు మంచివారు అవుతారా? దేవుని దృష్టికి కంటతా పెట్టి వాక్యాన్ని బాగా హృదయంలో గుర్తు పెట్టుకొని చెప్తే మంచి వాళ్ళు అవుతారా? హృదయంలో గుర్తు పెట్టుకోవాలి, తప్పు కాదు. కానీ కేవలం గుర్తు పెట్టుకోవడము, కంటతా పెట్టడము, మంచి మంచి వాక్యాలు చెప్పడమే కాదు, కానీ వాటి ప్రకారం బ్రతకాలనే అర్థాలు ఇక్కడ వస్తాయండి. పలక మీద రాసుకోవడము అంటే రాసుకున్న తర్వాత వాటిని బ్రతుకుతాము. హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయంలో ఉన్న దాన్ని బట్టి మనిషి ప్రవర్తిస్తాడు. కాబట్టి అప్పుడు దేవుని దృష్టికి మనం మంచివారుగా మారిపోతాం. అంటే దేనికోసం మనం తపన పడాలి? దేవుని దృష్టికి మంచివారుగా అవడానికి తపన పడాలి. దేవుని దృష్టికి అయ్యామనుకోండి, మానవ దృష్టికి కూడా మనం అయిపోతామండి. ఎందుకో తెలుసా? దేవుని దృష్టికి మంచివారిగా అవ్వాలని ప్రయత్నం పడుతున్నప్పుడు మనలో ఏముంటుందంటే, అంతవరకు దేవుని నమ్ముకోకముందు ఏదైతే చెడైతే ఉందో ఆ చెడంతటిని రాను 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 మనం దూరం చేసుకుంటాం. అంతే కదండి. దేవునికి దగ్గర అవుతామంటే అర్థం ఏంటి? దేవుడు మనం అలా వదిలేస్తాడా? మన హృదయంలో మార్పు తీసుకొస్తూ ఉంటాడు, వాక్యాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటారు. ఇలా గుర్తు చేయడం వల్ల, పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల, నిత్యం మనం ఈ విధంగా వాక్యాలు వినడం వల్ల, చదవడం వల్ల, హృదయం అనే పలకల మీద వాటిని గుర్తు పెట్టుకొని వాటి కోసం మనం ధ్యానిస్తూ ఆలోచిస్తూ ఉండడం వల్ల చెడికి స్థానం ఎక్కడ ఉంటుందండి? కాబట్టి మనలో ఉన్న మార్పు మనుషులు కూడా గుర్తిస్తారు. ఇది మనుషులు అమాయకులా చెప్పండి, మనం అమాయకుమా? ఎదుటి వాళ్ళు నటిస్తున్నారు లేదా చెప్పగలిగిన మనం ఇంకా వాక్యం తెలిసిన వారైతే ఇంకా చెప్పేస్తారండి. కాబట్టి ఈజీగా అది నిజమైన మార్పు, నిజమైన మంచో కాదో మనం చెప్పేస్తామండి. దాన్ని బట్టి మనం మంచి పేరుని వారికి ఇస్తాం. ఆమె చాలా మంచిదండి, అతను చాలా మంచివాడండి అని అంటూ ఉంటాం. మరి ఇది దేవుడికి కావాలంట, ఇది మనకు కూడా మేలంట. అర్థమైందండి? మరి దేవుని వద్ద మంచి పేరు రావాలి, లోకంలో కూడా మంచి పేరు రావాలి. మరి రెండిట్లో రావాలి అంటే ఈ రెండిట్లో మంచి పేరు రావడం వల్ల మనకి మేలు అనేది దేవుడు తెలియచేస్తున్నాడండి. మరి దేవుని పనిలో ఉన్నవారే మంచివారు, లేదా దేవుని పనిలో ఉంటేనే మంచి అంటే అలా వస్తుందండి. ఏ తప్పు చేయకపోవడం వల్ల మనం మంచివారుగా నీతిమంతులుగా తీర్చబడతామా? దేవుని పని చేసి దేవుని నమ్మడం వల్ల నీతిమంతులుగా తీర్చబడతామా? దేవుని నమ్మి దేవుని పని చేయడం వల్ల నీతిమంతులుగా తీర్చబడతాం. అంత మాత్రాన లోకంలో మంచి అయిపోతామా? దేవుడు నీతిమంతుడిగా తీర్చొచ్చు, కానీ మారలేని మనిషిని దేవుడు మంచివాడిగా నీతిమంతుడిగా తీరుస్తాడా? స్టార్టింగ్లో మనల్ని మరి ఆయన రప్పించుకుంటున్నారు, అంత మాత్రాన చివరి వరకు మరి మనం మారకపోతే పశ్చాత్తాపం అనేది నిజమైన పశ్చాత్తాపమై ఉండాలి అన్నారు. నిజమే కదా? నిజమైంది కాకపోతే దేవుడైనా ఎలా నీతిమంతుడిగా తీరుస్తారు? అప్పటికేదో మారడానికి మరి మనం ఏడ్చి పశ్చాత్తాపడి దేవుడిని అడుగుతాం. తర్వాత చివరికి వచ్చేసరికి ఆ మార్పు కంటిన్యూ చేయడానికి ఆలోచిస్తామా, లేదా నేను ఎలాగే ఉంటాను అని మనకు మనమే మోసం చేసుకొని ఉండిపోతాం. అలా ఉండిపోతే కనుక దేవుడు మంచివాడు అని మనకు అందరం. కాబట్టి దేవుని పనిలో మనం ఉన్నప్పుడు మరి మన మాట ఎవరైనా వినాలి, దేవుని దగ్గరికి ఆకర్షింపబడాలి అన్నా కూడా మనం మంచివారుగా ఉండాలండి. మరి స్త్రీల కోసం మాట్లాడుతూ దేవుడు స్త్రీలు ఎలా ఉండాలని కోరుకున్నారని, యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల్ని కానీ గృహ పరిపాలన జరిగించు, ఇంకా ఏం చేయాలండి? భర్తను శిశువులను ప్రేమించు. అంటే భర్తను శిశువులను ప్రేమించిన వాళ్ళు ఉన్నారా? మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే స్త్రీల మీదే వీడియోలు అండి ఎక్కువ శాతం. పురుషులు కూడా ఉన్నారు, చదవాలి లేకపోతే, కానీ స్త్రీలే ఎక్కువగా కనబడుతున్నారు. ఎక్కువ శాతం నాకైతే స్త్రీలే కనబడుతున్నారు. పిల్లల్ని చంపేయడం, స్త్రీలు ఎలా ఉన్నారు? చిన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారండి, అన్న వాళ్ళని కూడా చంపేస్తున్నారు, భర్తల్ని చంపేస్తున్నారు. అంటే ప్రేమించిన వారు ఉన్నారు, స్త్రీలు ఉంటారు, వస్తారు, పోతారు. ఇంకే దేవుడు ముందుగా గ్రహించారు. అలాగే ఇంకా ఎలా ఉండాలంట? మంచి ఉపదేశం చేయవారినై ఉండాలి అని చెప్తూ చివరి మాట ఏముంటుంది తెలుసా? తీర్పు పత్రికలో మంచివారునై ఉండాలి. ఏముందండి? మంచివారుగా ఉండాలి. ఎందుకు మంచివారుగా ఉండాలి? ఉపదేశం చేసేవారు అంటే చూడండి, ఏదైనా మనం చెప్తున్నప్పుడు నేను చేయదు కానీ మాకు చెప్పేస్తున్నాను మనం అనుకుంటాం, అనుకోవా? నేనే ఎన్నోసార్లు అనుకున్నానండి. చెప్తున్న మనం అలాగే వింటున్న మనం ఆడియన్స్గా కూర్చున్నప్పుడు చెప్తున్న వారిని ఖచ్చితంగా మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అంటే నిలబడి చెప్తున్నప్పుడే కాదండి, వారి జీవితాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. చెప్పాను కదా, మనుషులుగా మనం సామాన్యులు కాదు, అన్నీ మనకు తెలుసు, అన్నీ గమనిస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం
జీవిస్తున్నామా లేదా అని వారు చూస్తూ ఉంటారు. అప్పుడు ఏమనుకుంటామండి, మనమే చెప్తుంది కానీ చేయడు, చెప్తున్నాడు కానీ చేయడు. అయితే కొంతమంది ఉంటారండి, వారు చెప్తున్న వారు చేయకపోయినా వారి ద్వారా వాక్యం విని వారు చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే దేవుడు మనకు అదే కదా చెప్పారు. పౌలు గారు అంటారు, మీరు మమ్మల్ని చూసి లేఖనాల్ని అతిక్రమించొద్దు అన్నారు. కాబట్టి మరి వాక్యం తెలిసిన వారైతే చెప్తున్న వారి తప్పులు చూడరు కానీ, చెప్తున్న వారి యొక్క వ్యక్తిత్వం, చెప్తున్న వారి యొక్క మంచి పేరు చెడ్డ పేరు చూడరు కానీ, వారు చెప్తున్న వాక్యాన్ని మాత్రం స్వీకరించి బ్రతకాలని అనుకుంటారు. కొంతమంది మాత్రం వారు చేయరు కాబట్టి మేమెందుకు చేయాలి, వారు చెప్తే మేము క్లాస్కి రాము, వారు వస్తే మేము రాము, వారు కూర్చుంటే మేము కూర్చోము, వారితో మేము మాట్లాడము. ఇలాంటి ఆలోచనలతో కూడా సంఘాల్లో మరి ఉన్నారంటే మరి దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుందండి? మనం చెప్తున్న వాక్యం గాల్లో కలిసిపోతుంది కదా. మనం చెప్తుంది ఎవరు వింటారు, ఎవరు మారుతారు? దానివల్ల దేవుడికి ఏమైనా లాభం ఉందా, మనకేమైనా లాభం ఉందా? మనం చెప్తున్న మనకి లాభం లేదు, దేవుడికి కూడా అంతకంటే లాభం లేదండి. ఎందుకంటే అందరినీ మనం మన మాటలతో మన మంచి పేరుతో ఆకర్షించడం అంటే మాటల ద్వారా దేవుని మాటలు చెప్తున్నప్పుడు మన మాటల ద్వారా వారు మారి దేవుని తెలుసుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి. ఈ రోజు నుండి నేను నా దేవుడు ఇంత గొప్పవాడా, మరి నా దేవుడికి ఇది ఇష్టమా, ఇది చేయాలి అని అనుకోవాలండి. ఆకర్షించడం అంటే అది అంటే దేవునికి దగ్గర చేయడం. దేవుని పిల్లల్ని, దేవునికి దూరం అయిపోతున్న పిల్లల్ని మానసికంగా శారీరకంగా దేవుని పనిలో లేకుండా అవిశ్వాసంతో దేవుని నమ్మక, దేవుని దూషిస్తూ లేదా ఆయన పట్టించుకోక జీవిస్తున్న వారిని మన మాటల ద్వారా మరి ఆకర్షించి దగ్గర చేసినప్పుడు ఎవరికి ఆనందం? పరలోకంలో ఉన్న దేవుడు సంతోషిస్తాడు. అంటే సంతోషించే పని జరగాలంటే మనం మంచి వారిగా ఉండి ఉపదేశం చేసామనుకోండి, ఇంకా మేలు, మనకి మేలు. అనేక మంది మారితే ప్రతిఫలం ఎవరికి వస్తుందండి? చెప్తున్న వారికి వస్తుంది. అలాగే వింటున్న వారు ఆత్మీయంగా దేవునికి దగ్గర అవుతారు, దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మీరేంటండి, అలా ఎవరినైతే ఆత్మని దేవునికి దగ్గర చేస్తామో వారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వడంటారా? ఖచ్చితంగా ఇస్తాడండి. మనం ఇంతమందిని మార్చావు, రా పర్లోకం, ఇక్కడ కూర్చో, ఈ స్థానం మీదే, రానైనా నువ్వు ఎంత కష్టపడ్డా వారి కోసం, అవసరమైతే వారి కోసం మనం ఎదుటి వారి కోసం ఏం చేయాలండి? వారి బలహీనతలు భరించాలి అంటాడు. అలాగే సాత్వికంతో శిక్షించాలి అంటాడు. అంటే శిక్షించొద్దంటే సాత్వికంతో ఎన్నో ఉన్నాయి. అంటే ఆత్మలు మారడానికి మనం ఎన్నో చేయవలసి ఉంటుంది. ఇదంతా దేవునికి దగ్గర అవడానికి, దేవుని దృష్టిలో పడ్డానికి సుమా చెప్తున్నాను. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం ఏమవుతాం? మంచిదే, నా కోసం ఆలోచిస్తుంది, మంచివాడు అని అనుకోలేండి. ఎందుకంటే మనల్ని చేర్చుకునేది భూమి నాశనం అయిపోయినప్పుడు ఎవరండి? దేవుడేనండి. ఫైనల్ డెస్టినీ పాయింట్, లేదంటే ఫైనల్గా మనం కనబడేది ఎవరు? అందరికీ తెలిసి పాటల రూపంలో పాడుకుంటాం, దేవుడే దిక్కు అనేసి కదా. అందరం అదే అంటాం, పాటలు పాడుకుంటాం, శవం దగ్గర పాటలు పాడుతాం, సంఘంలో పాడుతాం, మనకు మనం ఇంట్లో పాడుకుంటాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవా నువ్వే ఉన్నావు ఏడ్చుకుంటూ దేవుడికి అన్నీ మొరపెట్టి చెప్పుకుంటాం. ఆ దేవుడే మనకు కనబడకపోతే, ఆ దేవుడే మనం తీసుకెళ్ళడానికి రాకపోతే, మనకు మంచి పేరు లేకపోతే ఎలా వస్తారంటే ఆయన రారు. మనం చెప్తున్న మాటలు నీరు కారిపోయినా, మనం చెప్తున్న మాటలు ఫలం తీసుకురాకపోయినా, మనం ఎదుటి వారిని డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నా అర్థమవుతుందండి. మరి దానివల్ల ఏంటి లాభం అంటే లాభం లేదు, కీడే ఉంటుందండి. మేలు లేకపోగా కీడే ఉంటుంది. అంటే పేరు రాకపోగా, కంపల్సరీ పేరు అనేది రావాలంటే క్రైస్తవుడని ప్రతి ఒక్కరూ మంచివారు అనిపించుకోవాలి. అలా బైబిల్ ఎవరైనా అనిపించుకున్నారా అంటే అనిపించుకున్నారండి. చూద్దామా ఎవరు అనిపించుకున్నారో? మీ అందరికీ తెలుసు, ఎక్కువసార్లు మనం వింటూ ఉంటాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనంలో ఒక ఆయన మనకు కనబడతారు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనంలో ఒక ఆయన కనబడతారు. ఎవరంటే ఆయన? కొర్నేలి అని ఒక భక్తుడు అండి. అందుకు వారు నీతిమంతులను దేవునికి, చూడండి కొర్నేలి కోసం ఏమని సాక్ష్యం దేవుడు రాయిస్తున్నాడో మీరు చదవాలి. కాబట్టి బాప్తిస్మానికి ముందు మనం ఎలా ఉన్నాం, తర్వాత మనం మారుతాం, తర్వాతకు వచ్చేసరికి ఇంకా సంపూర్ణతలోకి సాగిపోవడానికి మనం చూడాలి, మంచి పేరు తెచ్చుకోవడానికి చూడాలి. ముందు మనం ఎవరిమైనా కావచ్చు, తర్వాతకు వచ్చేసరికి మనం అంతా చెడుని తొలగించుకుంటూ మంచి పేరును పొందాలనేదే వాక్యం సూచిస్తుంది. దేవునికి కావాల్సింది అదే. మరి సత్యమును అనుసరించి నడుచుకుంటేనే మనం మంచి వాళ్ళం అవుతాం తప్ప ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొని హృదయమైన పలకల మీద రాసుకుంటే తప్ప మనం మంచి వారం కాలేం.
అందుకే అంటాడు కదా, మంచిదాన్ని హత్తుకొని ఉంటేనే. మరి అలా అంటున్నారంటే మరి అంత మంచి పేరు కదా, అంత చెడ్డ పేరు ఉంటే మరి మా దగ్గరికి ఎవరైనా వస్తారా? ఒకప్పుడు ఉన్నా కూడా మనం ఏం చేయాలండి, తర్వాత వచ్చేసరికి నిజమే ఒకప్పుడు చెడ్డ పేరు ఉండేది ఆవిడకి లేదా అతనికి, ఇప్పుడు లేదండి అనిపించుకోవాలండి. ఉండకుండా ఉండదు. అందరము లోకంలో పాపము నుండి వచ్చిన వారమైనా అందరూ ఏదో ఒకటి ఉండదు, ఉండదని నేను అనట్లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మంచి వారు కూడా ఉండొచ్చు. కానీ చివరికి వచ్చేసరికి మనం ఎలా అయిపోవాలంటే ఆ పేరుని తుడిచేసుకోవాలి, తీసేసుకోవాలి. అది మన చేతిలోనే ఉంది. అది కాన్నాడు ముగించుకుందాం. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి. హత్తుకొని ఉంటేనండి మనకు మంచి పేరు వస్తుంది. మన స్నేహితులను బట్టి మనకు పేరు వస్తుంది తెలుసా. మనం మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ మన స్నేహం బాగాలేదు అనుకోండి, ఏమనిస్తారు? చిన్నప్పుడు ఏమని వారండి, చెడ్డ స్నేహితులతో స్నేహం చేయకమ్మా అనేవారు. ఎందుకు? వారితో ఉంటే మనం కూడా అలా మారిపోతామని. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోరా. వస్తే నేను రబ్బర్తో చెరిపేస్తాను, చెరిగిపోద్దండి. ఇది ఆడపిల్ల జీవితం మరీనంట. మగవాళ్ళకి పర్లేదు, ఎవరు పట్టించుకోరు. చెడ్డ పేరు వచ్చినా మగవాడు రా అంటారు. కానీ ఆడవాళ్ళకి అలా కాదు. ఒక్కసారి వచ్చిందంటే రబ్బర్తో చెరపడానికి ఎంత బాప్తిజం తీసుకున్నా, దేవుని నమ్ముకున్నా, దేవుని పనిలో ఉన్నా చేరుకోవడానికి అవ్వదు. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి భయపడి మానేమని నేను చెప్పట్లేదు, కానీ పరిపూర్ణతలోకి వెళ్ళడానికి మనందరం ప్రయత్నించాలని. ఆ మంచి పదార్థం మనలో నివసిస్తే మరి మన హృదయం అనే పలకల మీద మనం రాసుకోగలిగితే అది మంచి పేరు మేలట. ప్రసంగి 7:1 ఉంటుంది కదండి, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం ఎలాంటిదంటే మంచి వాసన ఇస్తుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ ఒకరోజు ఇది వాసన కోల్పోతుంది, ఎక్కువసేపు ఉండదు. కానీ మంచి పేరు అనేది మీరు చనిపోయిన తర్వాత కూడా పలానా ప్రసాద ఎన్ని కార్యక్రమాలు చేశారండి, ఎంత మంచివాడు, పలానా ఉపదేశారా, ఎన్ని చేశారని అందరిని నడిపించారండి, పిల్లల్ని దేవుల్లో పెంచారండి అనే మాట మీకు మంచి పేరు అనేది తరతరాలు ఉండిపోద్ది. మనం రోల్ మోడల్గా ఉంటాం. మన ద్వారా అనేక మంది వాళ్ళలో మేము జీవించాలి అనుకోవాలి. అలాంటి పేరుని మనం అందుకే మేలు అన్నాడు. మేలు అంటే అందులో ఎంత దాగుందంటే మరి మనం చెప్పే మాటలు వినాలన్నా మనకు మంచి పేరు ఉండాలి. ఒకప్పుడు పౌరుగా హింసకుడుగా ఉన్నారు కదా, అతను చూస్తేనే అతను చెప్పడానికి కూడా భయపడ్డారు. తండ్రి నేను వెళ్తే ఎవరు వెళ్ళరు అంటే దేవుడు భరోసా ఇస్తున్నాడు. నువ్వు నీ మాటలు వినే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అన్ని జనుల దగ్గరికి వెళ్ళి అని చెప్పి తను పరిచయం చేసుకున్నాడు. నేను హింసకుడినే కానీ ఇప్పుడు కాదు అంటే నమ్మారా ప్రజలు? మనం నమ్ముతున్నామా పౌరు గారిని ఇప్పుడు? లేదా ఒకప్పుడు మద్రాలో నేను నమ్మను అని మనం రిజెక్ట్ చేస్తాం. అదేది నమ్మాను కదా, అలాగే మనల్ని కూడా ఒకరోజు సంఘం నమ్ముతుంది, అన్యులు నమ్ముతారు, దేవుడు నమ్ముతాడు. ట్రై చేయాలిగా మనం. మరి జక్కయ్య గారు కూడా అంతేనండి, వడ్డీలు తీసుకుని చాలా లాభాలు గడించారు. ఆయన ఏం చేశారు? మారారా? మారిన తర్వాత ఆయన క్రియలు చూపించారు, 4 గంటలు చెల్లించారు. కాబట్టి ఈ విధంగా ఎంతో మంది భక్తులైన వారు ఒకప్పుడు హింసకులుగా, దోషకులుగా, చెడిపోయిన వారిగా ఉన్నప్పటికీ వాక్యాన్ని బట్టి, హృదయం అనే పలుకుల మీద రాసుకున్న దాన్ని బట్టి వారు మంచి పేరుని దేవుని దృష్టిలో సంపాదించుకున్నారు, లోకం దృష్టిలో కూడా సంపాదించుకుని పరిచర్య ధర్మాన్ని జరిగిస్తూ అనేక మందికి ఆదర్శంగా ఉన్నారు. మనం కూడా భవిష్యత్ కాలంలో ఆ విధంగా ఉండాలని నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ మాటలు తెలియజేస్తూ ఇప్పటివరకు విన్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అందరికీ నా వందనాలు.